ఆషాఢమాసం గోరింటాకు కథ. చాలా కాలం క్రితం ఆషాఢమాసం వచ్చింది. ఆకాశం నిండా మబ్బులు, భూమి అంతా చల్లని వాన. ఆ సమయంలో అయోధ్యలో సీతమ్మదేవి అశోకవనంలో ఉంది. రావణుడు చెరలో ఉండి రామయ్యను తలుచుకుని రోజూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒకరోజు హనుమంతుడు చిన్న చిలుక రూపంలో వచ్చి, అమ్మా, శ్రీరాముడు కుశలమే, త్వరలోనే నిన్ను తీసుకెళ్తారు అని చెప్పాడు. ఆ మాట విన్న సీతమ్మ కళ్లలో ఆనంద భాష్పాలు. ఆ సంతోషంలో, హనుమా, నా చేతులకు గోరింట పెట్టాలని ఉంది అంది. అప్పుడు అడవిలో దొరికిన గోరింటాకును హనుమంతుడే కోసుకొచ్చి తన చేతులతో సీతమ్మ చేతులకు, కాళ్లకు పెట్టాడు. ఆ రోజు ఆషాఢ శుక్రవారం. సీతమ్మ చేతులు గోరింట రంగుతో మెరిసిపోయాయి. ఆ చల్లదనానికి ఆమె మనసు కూడా శాంతించింది. అప్పటి నుండి ఒక ఆచారం మొదలైంది. ఆషాఢమాసంలో ఆడవాళ్లు గోరింట పెట్టుకుంటే సీతమ్మలా పతిభక్తి, పార్వతిలా సౌభాగ్యం కలుగుతుంది అని. మరి ఎందుకు ఆషాఢంలోనే? ఆషాఢం అంటే వర్షాకాలం మొదలు. ఒళ్ళు వేడిగా ఉంటుంది, చర్మ. కానీ దీని వెనుక సైన్స్ కూడా ఉంది. ఆషాఢం అంటే వర్షాకాలం మొదలు. ఈ సమయంలో ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. చర్మ వ్యాధులు, క్రిములు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గోరింటాకు ప్రకృతి ఇచ్చిన చల్లని మందు. కాళ్లకు, చేతులకు రాస్తే శరీరం చల్లబడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ గా, యాంటీఫంగల్ గా పనిచేస్తుంది. అందుకే మన పెద్దలు ఆరోగ్యం కోసం ఈ ఆచారాన్ని పెట్టారు. అదే సమయంలో ఆషాఢంలో వచ్చే 5 శుక్రవారాలు అమ్మవారికి చాలా పవిత్రం. పెళ్లైన ఆడవాళ్లు, కొత్త కోడళ్లు పుట్టింటికి వస్తారు. అందరూ కలిసి కూర్చుని గోరింట పెట్టుకుంటారు. గోరింట పాటలు పాడతారు. ఇల్లంతా పండుగ వాతావరణంగా ఉంటుంది. పెద్దలు ఒక మాట అనేవారు, చేతికి గోరింట ఎంత చుక్కగా పండితే ఇంట్లో ఆడపిల్ల అంత సంతోషంగా ఉంటుంది, మగడి మనసు అంత ప్రేమగా ఉంటుంది అని. అందుకే ఆషాఢంలో గోరింట. ఇది కేవలం అలంకారం కోసం కాదు. ఇది ఆరోగ్యం కోసం, ఇది భక్తి కోసం, ఇది బంధం కోసం, ఇది మన సంస్కృతి కోసం. ఈ రోజు కూడా ఆషాఢ శుక్రవారం. ఓం శ్రీమాత్రే నమః.